హాయ్, నేను ప్రభజిత్ కొడారి విజయవాడ నుంచి. నేను ఇప్పుడు శ్రీ ఏఎస్ ఓవర్స్ కన్సల్టెన్సీకి వచ్చాను నా వీసా తీసుకోవడానికి. ఇది నా వీసా. సో ఏంటంటే నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను ఫారెన్ వెళ్ళాలని. సో దాని కారణం చేత నేను చాలా కన్సల్టెన్సీ ట్రై చేశాను. యూకేకి అండ్ సింగపూర్కి ట్రై చేశాను. సో నాకేంటంటే ప్రాసెస్ ఎండింగ్ వరకు వెళ్ళింది, బట్ అవ్వలేదు. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ తర్వాత నేను యూట్యూబ్లో సైప్రస్ గురించి ఒకసారి సెర్చ్ చేశాను. సో మన శ్రీ ఏఎస్ ఓవర్సీస్ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు వీడియోస్ పెట్టారు. ఆ వీడియోస్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడారు ప్రాసెస్ గురించి. ఒకసారి కన్సల్టెన్సీ దగ్గరికి వచ్చి మీట్ అవ్వమన్నారు. సో నేను వచ్చి మీట్ అయ్యాను. మీట్ అయిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చెప్పి ఇలా ఉంటుంది, సో అండ్ సో డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ మీరు తీసుకొస్తే ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. సో నేను వెంటనే డాక్యుమెంట్స్ త్రూ ఆన్లైన్ చేశాను. సో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఇంకేమైనా కావాలంటే అడిగారు. సో నేను అవన్నీ డాక్యుమెంట్స్ షేర్ చేసుకుంటూ వచ్చాను. సో వాళ్ళు నేను షేర్ చేసిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. వితిన్ 10 days లోపు నాకు కాలేజ్ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది. అడ్మిషన్ లెటర్ రాగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో తర్వాత వాళ్ళు రిమైనింగ్ డాక్యుమెంట్స్ ప్రాసెస్, బ్యాంక్ అకౌంటింగ్ కానీ లేదనుకుంటే అపోస్టిల్ కానీ సో స్టేట్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళే చూసుకున్నారు దగ్గరుండి. సో నేనేంటంటే ఇంటి దగ్గర నుంచి ప్రాసెస్ అంతా చేసుకున్నాను. సో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో తర్వాత ఏంటంటే ఇక వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 60 days వర్కింగ్ డేస్ చెప్పారు. నాకు 30 నుంచి 40 days లోపే నా వీసా వచ్చింది. నేను ఆ వీసా తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. సో నేను ఇప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్స్కి కానీ, నా బ్రదర్స్ కానీ, నా నైబర్స్కి కానీ శ్రీ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు చేసిన ప్రాసెస్ని బట్టి కానీ, నాతో మాట్లాడిన తీరు బట్టి కానీ, వాళ్ళ బిహేవియర్ని బట్టి కానీ, సో నేనేంటంటే ఏ టైంలో చేసినా కానీ నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ వాళ్ళకి కాల్ చేస్తాను. ఇన్ కేస్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే జస్ట్ వాళ్ళు రిటర్న్ కాల్ బ్యాక్ చేసి ఇలా అయింది ప్రాసెస్, ఇలా ఇన్ డేస్ పట్టిద్ది అని రెస్పాండ్ అవుతారు. అది శ్రీ ఏఎస్ ఓవర్స్ కన్సల్టెన్సీ వాళ్ళు గుంటూరు బ్రాంచ్ వాళ్ళు కానీ లేదనుకుంటే సైప్రస్లో ఉన్న వాళ్ళు కానీ ఏ టైంలో చేసినా కానీ నాకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. సో దానికి నేను మా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎవరు ఆ టైంలో రెస్పాండ్ అవ్వరు బేసిక్గా. సో ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఏ యొక్క స్టూడెంట్ ఇబ్బంది పడదు అన్న ఆలోచనలో వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారు. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకని నేను ఈ స్టెప్ తీసుకున్నాను. నేను ఎలాగైతే విజయవాడ నుంచి ప్రాసెస్ చేసుకున్నానో అలాగే మీరు ఎక్కడున్నా కానీ, ఐ మీన్ ఏపీ కానీ, తెలంగాణ కానీ, సమ్ అదర్ డిస్టిక్ ఎక్కడున్నా కానీ జస్ట్ ఏఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వాళ్ళకి జస్ట్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసుకుంటే మిగిలినంతా వాళ్ళు చూసుకుంటారు. సో నేను ఆల్రెడీ తెలంగాణ పర్సన్తో మాట్లాడాను. వాళ్ళు కూడా త్రూ ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ అంతా చేసుకున్నారు. సో అప్పుడు నాకు కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు నా నియర్ బై స్టేట్ వాళ్ళే కదా అని అనుకున్నాను. డిస్టెన్స్ గురించి అయితే మర్చిపోండి. మీరు జస్ట్ శ్రీ ఏఎస్ ఓవర్సీస్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మీ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇది చాలా జెన్యూన్. నేను చూసిన వాటన్నిటిలో ఇది చాలా బాగుంది కన్సల్టెన్సీ. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ శ్రీ ఏఎస్ ఓవర్స్ కన్సల్టెన్సీ.